హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రియదర్శిని రెడ్డి రాయల్స్. ఇన్ని రోజులకి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇన్ని రోజులు వీడియోకి అయితే చెప్పనే లేదు, బిజీ ఉండి అది ఉండి. ఇంకొకటి, నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా చెప్పకపోతే పొగరు అనుకుంటారంట, నాకైతే పొగరు లేదు ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఇలా చెప్పడం మీకు ఇబ్బంది ఉంటుందేమో, ఎందుకులే అడగడం అని అడగను, కానీ ఇప్పుడు అడుగుతున్నా, నాకు పొగరు లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా. నెక్స్ట్ నా వీడియోని కూడా ఓపికతో ఫుల్ చూడండి ఫ్రెండ్స్. మా ఆయన వాళ్ళ బంధువులు, అంటే వాళ్ళ అమ్మ తరపు రిలేటివ్స్ అనమాట. ఇన్నిసార్లు నాన్న తరపు వాళ్ళ బంధువులు చేస్తే వెళ్ళాము మేము ఫంక్షన్స్కి. ఇప్పుడు అమ్మ తరపు వాళ్ళనమాట, అక్కడికి వెళ్ళాము. వీళ్ళు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోకముందు ఇంటి గృహప్రవేశం చేస్తున్నాం రమ్మని పిలిస్తే, అప్పుడు ప్రెగ్నెంట్ ఉందని రాకూడదంటే మా హస్బెండ్ నేను వెళ్ళలేదు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళే అమ్మవారిని చేస్తున్నాం, చౌడమ్మ అని జాతర, పొట్టేళ్ళని ఇంటికి ఒకటి, అమ్మవారికి ఒకటి ఇస్తున్నాం, 2 పొట్టేళ్ళని పిలిస్తే, పిలిచిన పేరెంటం కాబట్టి వెళ్ళడం మన పూర్వీకుల నుంచి ఉంది కాబట్టి వెళ్ళాం ఫ్రెండ్స్. నెక్స్ట్ నైట్ జర్నీ చేసినాం, మాకు బస్సు దొరకలేదు, వెళ్ళాము. అక్కడికి వెళ్ళాకైతే మా ఆయన భర్త సైడు నాన్న తరపు వాళ్ళకి ఫోన్ చేశాడు, వస్తారేమో మమ్మల్ని తీసుకెళ్ళడానికని. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ నేనే చెప్పాను అనమాట, మీ అమ్మ సైడ్ వాళ్ళు పిలిచారు కాబట్టి వాళ్ళకే ఫోన్ చేసి మనం వచ్చామని చెప్తే, వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళ నాన్న సైడ్ వాళ్ళకి కాల్ చేసి కారు పంపించారు. కారు వస్తే మేము కార్లో బస్ స్టాండ్ నుంచి కార్లో ఎక్కి వెళ్ళామన్నమాట. కోవలకుంట్లో చేరుకున్నాము. కోవలకుంట్ల అవతల అది బీసిపాలెం అని ఊరంట, అది ఐడియా లేదు నాకు, మా అత్త సొంత ఊరే అనమాట. అక్కడికి వెళ్ళాక మా ఆయన ఎమోషనల్ అయినారు, మా అమ్మ పుట్టిండ్లు ప్రియా ఇది అని చెప్పేసి. ఇంకొకటి, నెక్స్ట్ ఎన్నిసార్లు పేరెంటాలకి దాంట్లోకి నేను పెళ్లి చేసుకున్నాకే మా ఆయనని పిలుస్తున్నారంట, అంతకుముందు పిలవలేదని చెప్పాడు. సో పిలిచిన దానికి ఎందుకు వెళ్ళకూడదు, వెళ్దాం, నన్ను చూపించుకో, పాపను చూపించుకో, పిలిచిన పేరెంటాలకు వెళ్ళాలి, అది ధర్మమే అని చెప్పేసి, పిలవని దానికైతే వెళ్ళకూడదు అని చెప్పి ఇంతవరకు నా భర్త సైడ్ వాళ్ళనే కలుస్తున్నాను. పుట్టింటి వాళ్ళు కూడా ఏమైనా ఫంక్షన్స్ చేస్తే నేను తప్పకుండా ఆ వీడియో కూడా పెడతాను. ఇప్పటికైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్, ప్రజెంట్ నాకు పిలుపు అనేది రాలేదు, చేయలేదు కూడా వాళ్ళు. నెక్స్ట్ మా ఆయన సైడ్ ఒకటి పిలుపులు వస్తున్నాయి, అన్నిటికీ వెళ్ళలేకపోతున్నా. కొన్నిసార్లు ఎండలకని వెళ్ళలేము, మన పెళ్ళిళ్ళకి పిలిస్తే కొన్ని దాంట్లోకి వెళ్ళలేదు. అప్పుడు ఎండలు ఉన్నాయి, పాపని తీసుకొని వెళ్ళలేమని కొన్ని స్కిప్ చేసామన్నమాట, మిస్ చేసాము, రాలేమని చెప్పాము, ఇంకా ఏదో ఒక ప్రాబ్లం చెప్పుకున్నాము. నెక్స్ట్ మా ఆయన హాలిడేస్ తీసుకొని, ఆయనకు జలుబు ఉంది అన్ని ఉంది, ఆయన కూడా ఇంకా వెళ్దామని చెప్పేసి అందరూ ఒకటవుతున్నారనమాట, నాన్న సైడ్ అమ్మ సైడ్ అందరూ వస్తున్నారని చెప్పి వెళ్ళాము. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం, కార్ వస్తుందని చెప్తే నేను అక్కడ బస్ స్టాండ్ దగ్గర చూస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ మొత్తం చూడండి. అక్కడికి వెళ్ళాక మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. పాప బొమ్మలు తీసుకుంది, ఆడుకుంది, మాకు కూర్చొని ఇచ్చారు, హ్యాపీగా చూసుకున్నారు. నైట్ వెళ్ళినా మమ్మల్ని రెస్పెక్ట్గా చూసుకున్నారు, నన్ను, నా భర్తని, మా పాపని. కుడుములు పెట్టి అన్నీ తినడానికి పెట్టి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. నా పిల్లకి బూస్ట్ ఇచ్చారు మార్నింగ్ లేస్తే, అన్నీ చూసుకున్నారు ఫ్రెండ్స్. బాగా హ్యాపీగా ఉన్నాం. పెద్దిండ్లు వాళ్ళది, అలాగే హీటరు, అన్నీ ఇంకా నాకు అన్ని సేవలు, మా ఆయనకి అన్నీ బాగా రెస్పెక్ట్గా చూసుకున్నారనమాట. ఇది పొద్దున్నే మార్నింగ్ లేసాను, వీడియో చూపిస్తున్నాను. వచ్చిన బంధువులంతా మా ఆయన నాన్న సైడ్ వాళ్ళు, అమ్మ సైడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేరు వాళ్ళు, అదే ఊర్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బంధువులు అక్కడ వెళ్ళి స్టే చేశారు. మేమైతే పిలిచిన వాళ్ళ ఇంట్లోకే వెళ్ళాము, అక్కడే నిద్ర చేసాము, ఎందుకంటే మాకు ఎవరు పరిచయం లేదు. మా ఆయనకున్న నాకు అన్కంఫర్ట్ అని చెప్పేసి ఇంకా అక్కడే ఉంచాడు. నేను ఇంకా అక్కడే హ్యాపీగా ఉన్నాం, అక్కడే రెడీ, అక్కడే పాప నేను స్నానం చేసి, మా హస్బెండ్ మార్నింగ్ లేసాం, ఎర్లీ మార్నింగ్ అనమాట. నెక్స్ట్ టిఫిన్ కూడా మా దగ్గరికే తెచ్చారు, భోజనం కూడా పందిర్లో కూర్చోవాలి, అక్కడ కాకుండా ఇంకా ఎందుకు లేదు ఇష్టం అని చెప్పి నా దగ్గరికే తెచ్చిస్తే తిన్నాను నేను, మా హస్బెండ్ నేను. సో ఆ వీడియో కూడా ఉంది. నెక్స్ట్గా మా ఆయన సైడ్ వాళ్ళంతా కలుసుకున్నారు. ఇంకా ఇదంతా మా ఆయనే వీడియో తీస్తున్నాడు అనమాట. నేను తీస్తే దిష్టి పెడతారు అది ఇది అని చెప్పేసి మా హస్బెండ్ నేనే తీస్తా వీడియో, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పాడు. అట్లా మేము హ్యాపీగానే ఉన్నాము. మా ఆయన వాళ్ళ అమ్మని గుర్తు చేసుకొని కొంచెం ఎమోషనల్ అయినాడు అనమాట. మా అమ్మ అంటే నాకు బాగుండేది, మా అమ్మ వాళ్ళ ఊరే అని చెప్పి. ఎంతైనా అమ్మ గుర్తు వస్తుంది కదా ఫ్రెండ్స్, నాకు అమ్మ ఉంది కదా. ఇంకా తర్వాత ఇక్కడ అంతా పూజలు చేస్తున్నారు, చూపిస్తున్నాము. ఈ 2 పొట్టేళ్ళని, అదే మేకల్ని, ఇక్కడ ఇంటి దగ్గర ఒకటి, అక్కడ అమ్మవారి దగ్గర ఒకటి బాలిచ్చారు. నెక్స్ట్ మా పాపను చూసి, ఒరే ఎల్లారెడ్డి, మీ పాప బాగుంది, మీ భార్య బాగుంది, పాప భలే ఉంది కదరా, జుట్టు ఎంటికలు ఇచ్చలేరా, ఇంత పొడవు ఉన్నాయి పాపకి అని చెప్పి అడిగారు. ఇక్కడ మా పాప ఎందుకు ఏడుస్తుందంటే, అప్పుడే పుట్టిన చిన్న కుక్క ఉంది ఫ్రెండ్స్, ఆ కుక్కని పట్టిమని ఏడుస్తుంది, మా ఆయన వద్దని, దానికోసం ఏడుస్తుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు కూర్చున్నారనమాట పెద్దవాళ్ళు, వాళ్ళ కోడలు కొడుకు ఉంటారు కదా, ఒకటే కొడుకు, వాళ్ళు అది చేస్తున్నారు సంప్రదాయం, నాకు అండర్స్టాండింగ్ లేదు, మీరు అర్థం చేసుకోండి.
వీళ్ళు వచ్చేసి మా ఆయన అమ్మ తరపు వాళ్ళు అనమాట, అంటే అమ్మకి బంధువులు. ఇంకా నాన్న వాళ్ళందరూ కూడా వచ్చినారు. మా మామయ్య వచ్చాడు, మా ఆయన వాళ్ళ నాన్న, అక్క అందరూ వచ్చారు బంధువులు. దీంట్లో వీడియోలో వస్తుంటారు, కొంచెం వాయిస్ ఇస్తుంటాను, ఒకసారి ఊరికేనే వదులుతుంటాను. కొంచెం ఏమైనా డిస్టర్బ్గా అనిపిస్తే ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్. కానీ ఓపికతో నా వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. పూర్తిగా చూడండి అయిపోయే వరకు. ఇంకొకటి, ఇది పార్ట్ 1 పెట్టొచ్చు, పార్ట్ 2 పెట్టొచ్చు. ఫుల్ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే గాన ఇది మీకు ఎట్లుంటుందో తెలీదు. తెలియని వాళ్ళకైతే మేము వ్యూస్ కోసమో దేనికోసమో అయితే అంత ప్రాక్టికల్గా అయితే కాదు, మా కోసం మేము చూస్తుంటాం, మా వాళ్ళు చూడాలని పెడుతుంటాం. మా కాన్సెప్ట్ వేరనమాట. మీరు దయచేసి అపార్థం చేసుకోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నన్ను కూడా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను, అదే సమర్థిస్తారు అని కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో ఇక్కడ పొట్టేళ్ళని, అదే మేకల్ని కట్టి ఇంకా ఇప్పుడు ఈడొకటి బలిస్తారు, ఆడిస్తారు. ఇంకా బయట కొంతమంది కూర్చున్నారు, బాగానే వలకరించినారు. మా పాపను అందరూ ఎత్తుకుంటోలే. మా పాప అయితే భయపడి వాళ్ళ దగ్గరికే పోకుంటుంది ఫ్రెండ్స్. మేనత్తలు వచ్చినారు, మేనమామలు వచ్చినారు. ఇంకా వరుస ఉంటుంది కదా, నేను కొన్నిటికి మీకు ఇంకా అన్నిటికీ వర్షాలు చెప్పలేను. అందరూ వచ్చారు. వాళ్ళంతా నా పాపని బలవంతంగా ఎత్తుకుంటుంటే కొన్నిసార్లు ఏడ్చిందనమాట. ఇంకా అమ్మకాన్నే ఉంటావు, మా కాడికి రావని ఇంకా నవ్వుకున్నాము. అట్లా వీడియో వచ్చింది. అమ్మవారి ఆట అంటే సంబరం, ఇంకా సౌండ్స్ ఉంటాయి కదా, కొద్దిగా అండర్స్టాండ్ అర్థం చేసుకుని ఓపికతో చూడండి ఫ్రెండ్స్. డిస్టర్బెన్స్ అనుకోకండి. అమ్మవారిని మొక్కోండి, చౌడమ్మ అని ఇక్కడ ఫేమస్ అమ్మవారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మా ఆయన మేనత్తలు, మా ఆయన సొంత అక్క వాళ్ళంతా ఎత్తుకుంటారు. ఇంకా నేను అప్పుడు వాయిస్ ఇవ్వకపోవచ్చు, మీరే వీడియో పెడతాను చూసేయండి. ఇక్కడైతే కూర్చున్నాము, స్టే చేస్తున్నాం అనమాట. కుర్చీలు వేస్తే లోపల ఉన్నాం, బయట తిరుగుతూనే ఉన్నాము. నా బిడ్డని అయితే అస్సలు వదులుతలేరు ఫ్రెండ్స్. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉన్నారు, కానీ ఎత్తుకోవడం, నా బిడ్డ మీదే అందరూ మాట్లాడడం, అంత ప్రేమ చూపించినారు. బాగుంది ఎల్లారెడ్డి, నీకు బాగా పుట్టింది పిల్ల, బాగుంది, తెల్లగా ఉంది, ఎర్రగా ఉంది, బుగ్గలు కందిపోతాయి కదా నేను అనుకుంటే అట్లా ప్రేమ వలకరించి నా బిడ్డను ఎత్తుకున్నారు. క్యూట్గా ఉన్నావు, నేను సినిమాలో పనికొస్తావా, సినిమాలో చేస్తావా, సినిమాలో హీరోల కూతురుగా హీరోయిన్ల కూతురుగా నటించడానికి బాగుంటుంది పాప, ఫేమస్ అవుతుంది, అందంగా ఉంది, పొడుగు ఉంది కదరా నాయన, అప్పుడే ఇంత పొడుగు అయింది పిల్ల అని అట్లా అందరూ బాగా వలకరించినారు. మా ఆయనని నన్ను రెస్పెక్ట్గా చూసుకున్నారు మేము వెళ్ళడం వల్ల. మా మీదే ఎక్కువ అందరూ చేయడంతో మేము కొన్ని వీడియోలు కూడా తీయలేకపోయినాం, మమ్మల్ని గమనిస్తుంటే. అవి కూడా తీసుంటే బాగుండేది, కానీ రాలేదు. వచ్చిన కాడికి వచ్చినాయి, చూస్తుండండి. ఇక్కడే మా ఆయన మేనత్తంగా అందరూ ఎత్తుకుంటుంటారు. ఇంకా వీడియో వస్తుంది, దాంట్లో కొన్ని వాయిస్ ఇస్తాను, కొంచెం వాయిస్ ఏమైనా అర్థం చేసుకొని కొంచెం సౌండ్స్ వస్తుంటాయి. ఇక్కడ మా ఆయన అన్న భార్య వచ్చింది, అంటే పెద్దమ్మ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కొడుకులు అనమాట. సొంత అన్న భార్య అయితే రాలేదు. మిగతా వాళ్ళంతా వచ్చారు. మా ఆయన నాన్న వచ్చినాడు, అక్క వచ్చింది, అందరూ వచ్చినారు. వీడియో వస్తుంది, కంపల్సరీ చూడండి, మీకు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. నా బిడ్డని, నన్ను, మా ఆయనని అయితే బాగా చూసుకున్నారు, బాగా మెచ్చుకున్నారు. అందరూ బాగా వలకరించిన వాళ్ళే. నన్ను అయితే నిజం చెప్తున్నాను, దేవుడు మా ఆయన మీద ఒట్టేసి చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. పిలిచిన వాళ్ళు, పేరెంట్ అని పిలిచిన వాళ్ళు కూడా మమ్మల్ని ఎక్కువ వలకరించి బాగా చూసుకున్నారనమాట. పిలిచిన వాళ్ళు ఎవరో కాదు, మా ఆయన అమ్మకి చెల్లెలకి పిల్లలు అంటే ఇచ్చిన వాళ్ళు చెల్లెన్లు అవుతారు మా ఆయనకి అనమాట, పిలిచినారు. ఐషు పాపి దగ్గర పో, ఐషు పాపి కాడికి పో, పాపి. ఆ కుక్క పిల్లనే ఎత్తుకోవాలని మా పాప ఏడ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళని మా ఆయన అడుగుతున్నాడు, అంటే అక్కడికి వెళ్తుంది అనమాట, ఎక్కడికి పడితే అక్కడికి ఆడుకోవడానికి. అంతా తిరుగుతుంది, తప్పిపోతుందని మేము చూసుకుంటున్నాము. మా ఆయన వాళ్ళ అక్క ఫ్రెండ్స్. అదత్త వచ్చింది అత్త. ఫ్రెండ్స్ కొంచెం ఇంకా మిగతాది అయితే ఫుల్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా అమ్మవారికి ఆట ఇచ్చినాక అక్కడ రోడ్ మీద వెళ్ళేది, మా పాపని వీడియో తీసింది. అందరూ పరాయి వాళ్ళు కూడా మా పాపని వలకరియడం, నన్ను వలకరియడం, బాగున్నావు అమ్మ అని. కాలేజ్ అమ్మాయిలు, స్కూల్ అమ్మాయిలు కూడా నన్ను బాగా వలకరించి బాగా చూసుకున్నారు. అక్కడ వీడియో వస్తుంది, ఇంకా ఫుల్ వీడియో ఉందన్నమాట. ఇంకా పార్ట్ 2 వస్తుంది, మిస్ చేసుకోకండి. రేపు కానీ ఎల్లుండి కానీ వదులుతాను, నాకు టైం ఉంటే. పాపను చూసుకోవాలి, మా హస్బెండ్ని చూసుకోవాలని చెప్పాను కదా. సో తప్పకుండా అయితే మీరు వీడియో చూసి ఆదరిస్తారనుకుంటున్నాను. ఇవన్నీ నేను ముందే చెప్పుండాలి, ఇప్పుడు చెప్తున్నాను, ఏమనుకోకండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే పొగరలేదు. సో మీకు నన్ను చూసినప్పుడే, నా ముఖం చూసినప్పుడే అర్థమై ఉండాలి నేను ఎట్లా గుడ్డా బాడా అని. సో దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, బ్యాడ్గా అనుకోకండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా, వ్యూస్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ మా పాప అయితే ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది, ఆయననే తీసుకెళ్ళి మరి డప్పు కొట్టి ఆయన అది ఏ డ్యాన్స్ అని వేపిస్తున్నాడు. అందరూ మా పాపని బాగానే లైక్ చేశారు, ఎవరు అసహించుకోవడం, చీదరించుకోవడం, కోప్పడడం మమ్మల్ని కానీ మా ఆయనని కానీ అట్లా ఏం చేయలేదు. నన్ను చూసి మా హస్బెండ్ కూడా నీ వల్లే నాకు రెస్పెక్ట్, పాప వల్ల బాగుంది అని చెప్పేసి మాట్లాడాడు. ఓకే, హ్యాపీ అండి, నువ్వు హ్యాపీగా ఉండి పాప హ్యాపీగా ఉంటే చాలు, మీకోసమే నేను ఉంటుంది. మీకోసమే కూడా నేను ఒప్పుకొని మీ బంధువుల దగ్గరికి వచ్చాను, మీ వాళ్ళు నాకు తెలిసినా తెలియకపోయినా మీకోసం వచ్చానని చెప్పాను. నా బిడ్డ నేను హ్యాపీగా ఉన్నాం అనమాట. నా భర్త ఆనందం, నా పిల్ల ఆనందమే నాకు ముఖ్యం. పార్ట్ 2 వస్తుంది, తప్పకుండా చేయండి, డోంట్ మిస్.